ఒక అంతర్జాతీయ సామాజిక సేవా సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్. ఈ సంస్థ స్థానిక ప్రజల అవసరాలను గమనించి వీలైతే స్థానికంగా ఉన్న లయన్స్ క్లబ్ సభ్యుల సహాయంతో ఆ అవసరాలను తీర్చుతుంది. అలాగే నేడు ప్రపంచ క్యాన్సర్ డే సందర్భంగా తిరుమలగిరి లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో లయన్ జలగం రామచంద్రన్ గౌడ్ జన్మదిన సందర్భంగా తన వంతు బాధ్యతగా భావించి చిన్నతనంలో క్యాన్సర్ బారిన పడిన పేషెంట్కు ఆర్థిక సాయం మరియు నెల రోజులకు నిత్యవసర వస్తువులు అందించాడు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మందడి పద్మారెడ్డి, కార్యదర్శి కందుకూరి లక్ష్మయ్య, ట్రెజరర్ డాక్టర్ సురేష్ కుమార్, మాజీ అధ్యక్షుడు జలగం రామచంద్రన్ గౌడ్, ఐతా శ్రీనివాస్, సుందర్, తీపిరి శెట్టి లక్ష్మణ్, గణేష్, కృష్ణమాచారి, గుండా సంతోష్, ఆర్పి కాళియారాం తదితరులు పాల్గొన్నారు. ఆధ్వర్యంలో మా అధ్యక్షుల వారు కార్యదర్శి ట్రెజరర్ గారు ఒక క్యాన్సర్ పేషెంట్ ఉంది, వారికి మనం సాయం చేద్దాం, వారు ఆర్థిక ఇబ్బంది పడుతున్నారు, క్యాన్సర్ అంటే ఒక రోజులో తగ్గేది కాదు, ఇంతంతా వాళ్ళకు ఖర్చు పెట్టలేక వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి మా లయన్స్ క్లబ్ అధ్యక్షుల వారు చెప్పగానే నేను స్పందించి వారికి ఆర్థిక సహాయంతో పాటు నిత్యావసర వస్తువులు ఇచ్చి నా యొక్క దాతృత్వాన్ని చాటుతూ మా లయన్స్ మిత్రులందరూ కూడా తనకు తోచినట్టు ఏదో ఒక చిన్న సాయం పేదవారికి అందించాలని ప్రతి లైన్ మిత్రుని కోరుకుంటున్నాను. 49వ పుట్టినరోజు సందర్భంగా బీదవారికి, క్యాన్సర్ వచ్చిన వారికి సాయం చేయడం సార్కు ప్రత్యేకమైన ధన్యవాదాలు. మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించడం కూడా మేము సంతోషిస్తున్నాం. మా అధ్యక్షుడు కానీ, మా సభ్యులు కానీ, మా కోశాధికారి కానీ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ పేరున నమస్కారం చేస్తూ, ఇంకేమైనా అవకాశం ఉన్నా మా ఎమ్మెల్యే గారి ద్వారా, మా లయన్స్ క్లబ్ ద్వారా మీకు ఏమైనా సాయం కావాలన్నా, ఒక హాస్పిటల్ విషయంలో కానీ ఒకవేళ మా శక్తి కొద్దీ మా లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మీకు సాయం చేసే విధంగా మేము చర్య తీసుకుంటామని కోరుకుంటున్నాం. నమస్కారం. వైద్యం నారాయణ హరి అన్నారు. వారు వైద్యులైనా వైద్యం చేయలేకపోయినా వైద్యం బదులు ఆ పేద వ్యక్తికి పూర్ణ్యారోతో ఇబ్బంది పడుతున్న అబ్బాయికి తన వంతు ధర్మంగా ఒక నెలకు సరిపడే నిత్యావసర వస్తువులు సాయం చేస్తున్నటువంటి వారి దయాద హృదయానికి వారి జన్మదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇటువంటి మరిన్ని కార్యక్రమాలు కూడా నా అబ్బాయికి ఆర్థిక సహాయమును, కూరగాయలు, నిత్యావసర వస్తువులు, బియ్యం ఇవన్నీ కూడా సమకూర్చినందుకు మేము వారికి మా క్లబ్ తరఫున వారి పుట్టినరోజు సందర్భంగా ధన్యవాదాలు అర్పిస్తున్నాం.